అన్ని ప్రేమలు, అన్ని సంబంధాలలో ఒక దినం ఏమవుతుంది, స్టాప్ అవుతుంది. అన్ని ఆనందాలు ఏవైతున్నాయో భూలోకంలో అన్నీ స్టాప్ అయిపోతాయి. కానీ ఆత్మీయ జీవితంలో ఉన్న ఆనందం ఏదైతే ఉంటుందో చూడండి, దినదినం పెరుగుతూ ఉంటుంది. అది నిజంగా ఒక గార్డెన్ లాంటిది, దానికి మరణం అనేది లేదన్నమాట. అది చాలా అందంగా ఉంటుంది. నిజంగా ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఆత్మీయంగా ఆ జీవితమే వేరుగా ఉంటుంది. కానీ చాలా మట్టుకు ఆ స్థాయికి క్రైస్తవులైన వారు ఎదుగుతూ ఉన్నారా అని డౌట్ వస్తున్నది. ఒక గార్డెన్ మరి ఆ స్థాయికి చూడంగానే వారు సొంతంగా వారి జీవితం కూడా అలా ఉంటుంది అన్నమాట. అలా ఉండకపోవడానికి కారణం మీరందరూ కూడా ఈ విషయం పర్టికులర్లీ యవ్వనస్తులకి దృష్టిలో పెట్టుకొని ఎందుకు చెప్తా ఉన్నానంటే, అది చాలా మాధుర్యమైన జీవితం, ఆత్మీయ జీవితం. నిజంగానే అందులో ఉన్న మాధుర్యం కానీ, ఆనందం కానీ, సమాధానం కానీ, నెమ్మది కానీ, సంతోషం కానీ ఇంకా ఎందులో లేవు. ఇవన్నీ కూడా ఒక దగ్గర వచ్చి స్టాప్ అయిపోతాయి. ఏవైనా కానీ ఈ ఆనందాలన్నీ స్టాప్ అయిపోతాయి. కానీ ఆత్మీయ జీవితంలో ఉన్న మాధుర్యం ఏదైతుందో అది దినదినము ఎక్కువైతా పోతూ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకని యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు, నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పిగొన్నాడు. అంటే దాని అర్థం ఏంది? నిజంగా నేను చూసిన అది నేను సాక్ష్యం చెప్పగలుగుతా, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన నీళ్లు త్రాగి నిజంగా దప్పిగొంటలేను. అంటే దాని భావం ఏంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు విని దాని ప్రకారం చేస్తే, అలా జీవిస్తే నిజంగా సినిమాలు చూడాలన్నా దప్పి, డ్రెస్సులు వేసుకోవాలన్నా దప్పి, నగలు కొనుక్కోవాలన్నా దప్పి, ఇంకా ఎక్కడైనా పోయి మనం రిలాక్స్ అయిదామన్న దప్పులు ఇవన్నీ ఉంటాయి కదా. ఏవేవో దప్పులు ఉంటాయి మనిషికి. అవన్నీ కూడా నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన నీళ్ళు తాగారనుకోండి, ఆ ఛాలెంజ్ యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నటికి ఏం చేయడు, తప్పిగొను. ఇప్పుడు నేను నిజంగా చాలా పిచ్చిగా సినిమాలు చూస్తుంటే, నేను అంటే చాలా పిచ్చి, మామూలు పిచ్చి కాదు, చాలా పిచ్చి. ఓకేనా? మరి ఆ పిచ్చి ఉన్న వాళ్ళకే నాలాంటి పిచ్చోళ్ళని గుర్తుపడతారు. ఓకేనా? అంటే ఎన్ని సినిమాలు చూస్తుండే, ఎలా చూస్తుండే అని. కానీ ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నా, ఎవ్వరు లేకపోయినా, అదేది కొన్ని గంటలు దినం, నిజంగా నాకు ఈ దినం సినిమా చూడాలన్న ఆశ 0% లేనేలేదు. అది అరే ఇవాళ సినిమా చూద్దామా, నేను ఏం చేస్తున్నా, నాకు టైంపాస్ అయితే లేదు అన్న దినమే లేదు. అచ్చా నేను ఒక్కడనే ఉన్నా, మంచిగా జర మందు వింది తెచ్చుకొని జర మటన్ విటన్ కొట్టుకొని తాగుదాము అన్న దినం, ఫ్రెండ్స్ని పిలుస్తాము రాని అని ముందుగా చేస్తుండే ఆ పనులు. అచ్చా ఓహో ఇవాళ నేను ఒంటరిగా ఉన్నా, క్రికెట్ మ్యాచ్ జబర్దస్త్ చూస్తా, జర టీ గిట్ట పెట్టుకొని టీ బిస్కెట్ తోటి. నో, ఇవన్నీ చాలా పిచ్చిగా చూసేవాడిని. క్రికెట్ ఆడితేనైతే ఎట్లా కొట్టేటోడు అంటే ఎట్లా కొట్టేటోడు, ఎందుకంటే చదువు తక్కువ, క్రికెట్ ఎక్కువ. ఓకేనా? అంటే చెప్తున్నా, ఈ దినం నాకు అలాంటి ఒక ఆశలు లేకపోవడానికి. ఎందుకు? క్రికెట్లో ఉన్న ఆనందం కన్నా, సినిమాలో ఉన్న ఆనందం కన్నా, ఈ తాగుల్లో ఉన్న ఆనందం కన్నా, ఇంకా డ్రెస్సులు కొనుక్కుందాము, ఇంకేదైనా చేద్దాము, ఎక్కడికన్నా పోదాము, ఈ అన్ని ఆనందాల కన్నా ఎక్కువ ఆనందం నాకున్నది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, సినిమా చూసైనా కానీ, మరి తాగినా కానీ, క్రికెట్ ఆడినా కానీ, ఇంకా అలాంటి ఏవైనా నగలు కొనుక్కున్నా కానీ ఎంతసేపు ఉంటుంది అది? అది పోతుంది, వచ్చేటప్పుడు అది అంటారు కదా, ఏడ్చుకుంటూ పోయి తుడుచుకుంటూ వస్తారు. ఎంతసేపు ఉంటుంది? కొంచెమే సేపు ఉంటుంది. కానీ నా ఆనందం అలాంటిది కాదు. ఎందుకు? ఇది అనుభవంతో చెప్తున్నాను నేను. అలాంటివి లేవు.
అంటే ఒక గార్డెన్ లాంటిది ఆత్మీయ జీవితం. చాలా ఆనందకరమైంది, సమాధానంతో కూడింది, సంతోషంతో కూడింది, తృప్తితో కూడింది అన్నమాట. సాటిస్ఫాక్షన్, చాలా సాటిస్ఫైడ్ లైఫ్ అన్నమాట. అలాంటి లైఫ్ నిజంగా క్రైస్తవ జీవితం. ఈ మరి అలాంటి ఆనందకరమైన జీవితం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభులో నిజంగా క్రైస్తవులైన వారు అంత ఆనందంగా ఎందుకు లేరు అన్నది నా ఒక క్వశ్చన్. అందరు అలాగే ఎందుకు లేరు అని, ఎందుకు అంత సంతోషంగా లేరు, అంత సమాధానంగా లేరు అంటే ఇప్పుడు ఇది అర్థం చేపియడానికి నేను సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో నేను కొన్ని విషయాలను మనం చేద్దాం, ఓకేనా. నేను 24వ అధ్యాయము మరి 30వ వచనం నుండి 34 వరకు అందరు మనం చదువు, అంటే ఒకరు చదువుతూ ఉంటే అందరు చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30వ వచనం నుండి మరి సోమరువాణి చేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోటని దాటి రాగా ఇదిగో దాని ఎందంతటా ముళ్ళ తుప్పలు ఏముండేనండి, బలిసి ఉండేను. అంటే మీకు జర వర్డ్ తెలుసు కదా, బలిసి ఉండేను అంటే స్ట్రాంగ్ ఉండే అన్నమాట, జర తిమ్మిరి పట్టు ఉండే అని అర్థం అన్నమాట. ఓకే, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. నేను దాన్ని చూసి యోచన. ఇక్కడ ఏమైందంటే ఫ్యామిలీ లైఫ్, మన పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ అన్నది ఒక ద్రాక్ష తోట లాంటిది, ఒక గార్డెన్ లాంటిది. నేను సోమరువాణి ద్రాక్ష తోటని ఏం చేసిండంట, దాటిపోతా ఉన్నాడు, చూశాడు. అది ఏ పరిస్థితులు ఉన్నాయి, అన్ని ముండ్లు ఉన్నాయి దాని లోపట. మళ్ళీ దాని గోడ ఏమై ఉన్నది, విరిగిపోయి ఉన్నది. ద్రాక్ష తోటనే భయంకరమైన స్థితిలో ఉన్నది. ఎందుకున్నది ఇలా అని చూస్తే అతను ఒక క్వాలిటీ కింద చెప్పబడున్నది. దాన్ని కనిపెట్టి ఏం చేసిన, నేను బుద్ధి తెచ్చుకుంటుని, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, వీటి వలన దరిద్రత పరిగెత్తు వచ్చును. చూడండి, ఇది స్పిరిచువల్ ప్రావర్టీ నుంచి మాట్లాడుతాడు. నిజంగా ఎలాగనైతే ఒక సోమర్వానికి ద్రాక్ష తోట నాటించినాం అనుకో, సోమర్వానికి ద్రాక్ష తోట నాటిస్తే ఎట్లుంటుంది, ఇట్లుంటుంది. ఏం చేస్తాడు, మంచి ద్రాక్ష తోటను పోయి దాన్ని గార్డెన్ మెయింటైన్ చేయాలంటే మామూలు మాటనా? నేను చెప్పినా కదా, మంచి ఇంట్లుంటా, గార్డెన్ నేను మెయింటైన్ చేయ, మా ఓనరే చేస్తాడు. కానీ రోజు పొద్దుగా లేచి దాంట్లో ఒక ఏమంటారు 6 o'clock ఎంటర్ అవుతాడండి. 6 o'clock ఎంటర్ అయితే అది ఉన్నది ఇంత 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 ఉంటుంది. మీ ఇల్లు ఎంత ఉంది అంత గార్డెన్ ఉంటుంది. ఎంటర్ అయ్యి 9 o'clock 9:30కి మెల్లంగా పైకి వస్తాడు. దాంట్లో పని చేస్తూనే ఉంటాడు. అది వీక్తాడు, ఇది వీక్తాడు, ఎరువేస్తాడు, నీళ్ళు పోస్తాడు, ఏమేమో చేస్తుంటాడండి అందులో పోయి. మరి ఉత్తగా మాత్రం ఉండడు. అంటే ఒక గార్డెన్ని మెయింటైన్ చేయట సులభమైన పనా? ఎవరికైనా గార్డెన్ ఉన్నవారు, ఈ చెట్లే కూడా ఏవైనా కానీ మీరు ఒక నెల దినం ఈ చెట్లను ఇడిసేసిపోయినారు అనుకోండి, ఎట్లుంటాయి ఇవన్నీ కదా, చెట్లున్న వారికి తెలుస్తుంది. గార్డెన్ని మెయింటైన్ చేయుట సులభమైన పని కాదు. అంటే అలా ఎలాగనైతే మరి ఒక గార్డెన్ని మెయింటైన్ చేయుట సులభం అంటే ఆయన కేసు ఇచ్చినా కానీ సోమర్తనం ఉంటే కనుక దాంట్లో ఏమొచ్చేసి అన్ని ముండ్లు పొదలు మళ్ళీ దాని కూడా విరిగిపోయి ఉంటుంది. అలాగనే ఎందుకు లేదు ఆనందము అని నేను చూస్తే ఈ క్రైస్తవులైన వారికి కూడా ఆత్మీయ సోమర్తనం ఎక్కువ ఉన్నది చూస్తున్నాను. ఆ బైబిల్ తీసి ఆడబెట్టిండ్రు అనుకో సండే,
నెక్స్ట్ సండేనే జ్ఞాపకం వస్తుంది కదా. ఇంకా మధ్యలో జ్ఞాపకం రాదు, చదవరు, దేవునితో సమయం గడపరు. ఆత్మీయ సోమర్తనం. ఎందుకు దేవుడు ఇచ్చిన ఈ నిత్య జీవం అన్నది ఒక గార్డెన్ లాంటిది, ఒక వనం లాంటిది. ఆ వనములో మనం దాన్ని మెయింటైన్ చేయాలి. దేవుడు మనకి ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చాడు, కానీ దాన్ని ఏం చేయాలి? మెయింటైన్ చేయాలి. రోజు మనము దేవుని యొక్క వాక్యంని ధ్యానించాలి. మన జీవితం, మన ఆత్మీయ జీవితం అనేది ఒక గార్డెన్ లాంటిది. దాన్ని మెయింటైన్ చేయడానికి, దానికి గార్డెన్కి డైలీ నీళ్ళు పోయాలనా లేదా? దాని లోపల మొక్కలు వస్తాయా రావా? వేరే అన్ని కల్తీ మొక్కలు అంటారు కదా, అవన్నీ పెరకాలనా లేదా? మరి వాటర్ పోయింది గార్డెన్ ఏదైనా మంచిగా ఉంటుందా? మీరు అలా దేవునితో సమయం గడపండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకుంది, సహవాసం లేకుండా ఆ గార్డెన్ మంచిగా ఉండలేదు. దాంట్లో అన్నీ ఏమొచ్చేసినాయి అంటే ముళ్ళు వచ్చేసినాయి. ఈ ముళ్ళు దేనికి సూచనను తెలుసా? ముళ్ళు దేనికి సూచన అంటే, ఇప్పుడు ఇంట్ల మీద ముళ్ళు వేసుకున్నారు అనుకో, ఆ గేట్ ముంగట ముళ్ళు వేసినారు అనుకో, దానికి అర్థమైంది ఎవరు రూపట రావద్దు. అంతనేనా కదా? కొందరి జీవితం అట్లుంటుంది, ఎవరు మాట్లాడొద్దు నాతోటి, నేను ఉంటా. ఎందుకు అట్లుంటున్నా? ఉంటా, నా జీవితం, నా ఇష్టం. టైప్ వేరే. అదే పూలు ఉన్నాయి అనుకోండి, ముళ్ళ పొదలు లేవు అనుకోండి, ఏం చేస్తారు? పర్మిషన్ అడిగి వస్తారు, ఆనందిస్తారు, నిజంగా ఆనందిస్తారు. వారి ఇంట్లో కూడా ఏమవుతుందంటే, అలా గార్డెన్ అలా ఉన్న వారి ఇంట్లో సమాధానం, నెమ్మది, మంచిగా సంతోషంగా ఉంటారు ఇంట్లో ఉన్నవారు. లేకపోతే ఈ ముండ్ల తోపలు ఉన్న వారి ఇంట్లో ఉన్నారు అనుకోండి, ఎప్పుడు బయటికి పోవాలనా అని ఉంటారు, ముఖమంతా ఇట్లా పెట్టుకొని ఉంటారు. ఎందుకు? నిజంగా ఏ ఆత్మీయ జీవితంలోనైతే గార్డెన్ మంచిగా ఉంటుందో చూడండి, అక్కడ ఆ గార్డెన్లో క్షమాపణ ఉంటుంది, కనికరం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ, కనికరం, క్షమాపణ, దయాళత్వం ఉన్న జీవితం ఎట్లుంటుంది? వేరే వాళ్ళు ఏమైనా చేసినా క్షమాపణ ఉంటుంది ఆడ. కనుక దీన్ని విరగొట్టిండ్రు అనుకో, ఆ చెప్పుని బేట ఓకే కొనుక్కుందామని. అదే క్షమాపణ లేని ఇంట్లో, కనికరం లేని ఇంట్లో ఉన్నారనుకో, పడ్డదా, ఇరగొట్టినవా, చేతులు ఇరిగిపోయినాయి అని ఇంతనేనా? ఎంత కష్టపడ్డా తెలుసా దానికి? అన్నీ స్టార్ట్. ఇక మంచిగా బిర్యానీ వండుకుని ఇంట్లో ఇక అన్నీ పడేస్తారు, పోతారు పిల్లలు బయటికి. భార్యలు భర్తలు కూడా ఒకరి ముఖం అటు ఒకరి ముఖం ఇటు పెట్టుకొని అయిపోయిందని పోతుంది. ఎందుకు? వై? ఎందుకంటే గార్డెన్ని మెయింటైన్ చేస్తారు. సో దీన్ని మెయింటైన్ చేయాలంటే మీరేం చేయండి అంటే, సోమరితనం విడిచిపెట్టాలి, ఆత్మీయ సోమరితనంని విడిచిపెట్టాలి. నిజంగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే కనుక, అంటే క్షమాపణ కానీ, ప్రేమ కానీ, కనికరం కానీ, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఇలా మీరు దేవుని యొక్క గుణాలలో ఆనందించడము, అది ఏమంటారంటే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే. ఇప్పుడు చూడండి, అటెండ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మన ఎవరు ఆమె పేరేం, కమలా హ్యారిస్, స్పేస్ స్టేషన్ సునీత విలియమ్స్ ఇరికిపోయి ఉన్నది కదా. ఓకే, సునీత విలియమ్స్ లాగా వాళ్ళ పిల్లలు కూడా, సునీత విలియమ్స్ పోయి అక్కడ ఆడ ఉండాలంటే ఎంతో, ఆమె ఒక పనిలో ఎంజాయ్ చేస్తుంది కదా, ఏడ్చుకుంటుండదు కదా, ఆడ ఎంజాయ్ చేస్తుంది, పోవాలని ఉంటుంది, ఆనందం కలుగుతుంది పైనుంచి చూస్తూ ఉంటే. వాళ్ళ పిల్లల్ని తీసుకుపోవాలనుకో, పిల్లలకు పోవాలని ఆనందం ఉంటుంది. మమ్మీ నేను కూడా ఏం చేస్తా, స్పేస్ స్టేషన్లకి వస్తా, అక్కడి నుంచి చూస్తా, వచ్చి మమ్మీ చెప్తుంది కదా, అక్కడి నుంచి చూస్తే భూమి ఎట్లుంటుంది తెలుసా, ఇట్లా పచ్చగా ఉంటుంది, ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని, మమ్మీ నేను కూడా వస్తా అని వాళ్ళ పిల్లలు అడిగినారు అనుకోండి. సునీత విలియమ్స్ తీసుకుపోవచ్చా? ఎందుకు తీసుకుపోలేదు?
పర్మిషన్ ఒకటి. ఓకే, పర్మిషన్ ఇచ్చినా కానీ అనుకుందాం, ట్రైనింగ్ కావాలా? ఏం ట్రైనింగ్ కావాలి? నాసా ట్రైనింగ్ కావాలా? ఓకే, ఇంకా ఏం పింకి పాప ఏదో అంటున్నది, ఏం హెల్త్ కేపబిలిటీ ఉండాలి దేనికి? ఓకే, ఇవన్నీ మీరు చెప్పేది కరెక్ట్. అందులోకి పోవాలంటే ముందుగాల జీరో గ్రావిటీలో ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది. జీరో గ్రావిటీ అంటే గాలిలో తేలుతూ ఉంటారు. మీకు ఇట్లా తిరగంగానే ఏమవుతుంది, పేగులన్నీ ఊగినట్టు కింద పడిపోయినారు, అమ్మో నన్ను ఇళ్ళ నుంచి బయటికి దిగి అంటారు. అందులో వేయంగానే స్వింగ్ ఆడతాం కదా మనం, ఈ ఉయ్యాలు ఉంటుంది కదా, పైకి పోగానే పేగులు వస్తాయి, దించండి అంటారు కొందరు. కొందరేమో మంచిగా స్వింగ్ ఎంజాయ్ చేస్తారు కదా. కొందరికి ఏంది అందులో దించు 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 ఆపు 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 అంటారు. ఈ గేమ్స్ కూడా ఆడతారు కదా కొన్ని అలాంటి. ఎందుకంటే జీరో గ్రావిటీలో ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది. ప్రాక్టీస్ లేనిది అక్కడ పోయినరు అనుకో, వాళ్ళు ఇట్లా పోగానే ముందుగా నన్ను కిందికి పంపించరు అంటారు. ఈ ఆత్మీయ జీవితం కూడా సేమ్. మీరు అది ఎంజాయ్ చేయాలంటే, అందులో ఆనందించాలంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ గేమ్ని ఎట్లా ఎంజాయ్ చేస్తారో, ఈ గేమ్స్ ఉంటాయి కదా ఎగ్జిబిషన్లలో, దాంట్లో చాలామంది ఎంజాయ్ చేస్తారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ కొంతమందికి వామిట్ వస్తుంటుంది, అని అరుస్తుంటారు, కిందికి తిరుగుతుంటారు కదా, ఎంజాయ్ చేయరు వారు. ఎందుకు? ప్రాక్టీస్ లేదు. ఆత్మీయ జీవితం కూడా ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ చేసినప్పుడు అందులో ఉండే ఆనందం ఏదైతున్నదో చూడండి, ఎందులో లేదు. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయడానికి సోమర్తనం విడిచిపెట్టాలి. ఒకవేళ కనుక మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినవి అన్నీ మెల్లంగా ప్రాక్టీస్ చేయడం చూడండి, ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ అనుభవంతో నేను చెప్తా ఉన్నా. అంటే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన నీళ్ళు త్రాగాలి. ఒకరిని క్షమించమంటే ఏం చేయాలి? ఒకరిని కనికరించమంటే కనికరించాలి. త్వరగా కోపడకూడదు, అమర్యాదగా మాట్లాడకూడదు, డంబంగా ప్రవర్తించకూడదు. అన్ని పొట్లాటలు ఏమవుతాయి తెలుసా? ఈ ఇంట్లలో కూడా చూస్తున్నా. అందులో ప్రేమలో ఒక్కటి ఏంటంటే, ప్రేమ స్వప్రయోజనంని విచారించుకున్నది. సో ఈ ఒక క్వాలిటీస్ ఎవరి లోపటినైతే ప్రాక్టీస్ చేస్తారో చూడండి, వారి ఇంట్లో వారి ఆత్మీయ జీవితంలో నిజంగా సంతోషం సమాధానం ఉంటుంది. నేను ఎలాగనైతే దప్పి ఉంటలేనో చూడు, అలా మీరందరూ కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన నీళ్ళు తాగితే దప్పి కొనరు. నాకు తెలుసు, అది యేసుక్రీస్తు ప్రభు చేసిన వాగ్దానం. సో దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ గార్డెన్కి ఎలాగనైతే రోజు నీళ్ళు పోయాలనో, మెయింటైన్ చేయాలనో, అలా మన ఒక ఆత్మీయ జీవితం ఏం చేయాలి? మనం బైబిల్ చదవాలి, ప్రభులో మనం దేవుని రాజ్యము ఆయన నీతిని మొదటి వెతకాలని ఉన్నది కదా. దేనికంటే ముందుగా ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏం ధరించుకుందామో, దేవుని రాజ్యం ఆయన నీతిని వెతకాలంటే దేవుని రాజ్యం ఏందో చెప్తారా? దేవుని రాజ్యం ఏంది? నీతియు సమాధానము. ఇంట్లో ప్రొఫెసర్ గారే పోయినరు అంటే కేసు 50. పరిశుద్ధాత్మల ఎక్కడుందో చెప్తారా ఈ వచనము? ఓకే, రోమియోలకు రాసిన పత్రిక నేను అనుకుంటా ఉన్నా 14:17లో ఉండొచ్చు. చూడు, ఉన్నదా? దేవుని రాజ్యం ఏంటంటే నీతియు సమాధానమును. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమును. నిజంగా ఏంది అని అంటే పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలి? ఆనందించాలి. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎవరంతా ఆనందించాలి? ప్రభు. వెరీ గుడ్ రాణి. సో మనము ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించాలి. అంటే ఏం చేయాలి? ప్రభు చేసిన దాన్ని బట్టి, చెప్పిన దాన్ని బట్టి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఎంజాయ్ చేసిండ్రు అనుకోండి,
మీకు నచ్చలేని వంట కూడా ఇంట్లో చేసిండ్రు అనుకోండి, ఆనందంతో తినేస్తారు ఎవరిని తిట్టకుండా. నిజంగా నేను అలా నా నా జీవితంలో అలా జరుగుతుంది. సాక్ష్యం ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది. నా భార్యనైతే 24 సంవత్సరాల నుంచి చూస్తున్నది, ఆడుకోవచ్చు నన్ను. ఎప్పుడైనా కానీ అన్నం విషయం కానీ దేని విషయం కానీ నేను అప్సెట్ అయినా అని, రుచి బాగాలేకపోతే నథింగ్ అలాంటిది అయినా నా పాప గట్టిగా పాప. చూడండి, ఎప్పుడైనా సినిమా చూద్దాం అనుకున్నానా నేను ఫ్రీగా ఉన్నప్పుడు? అడగండి. అంటే చెప్తున్నా నేను వై, ఎందుకు? ఆ ఆనందం వేరు, ఆ ఆనందంలోనికి మీరు రావాలి. ఎందుకు లేదు వారి జీవితంలో ఆనందం అంటే, గార్డెన్, దేవుడు ఇచ్చిన గార్డెన్ని మెయింటైన్ చేయలేకపోతుంది, దాంట్లో ముళ్ళు వచ్చేసినాయి. సో వాటిని ఏం చేయాలి? ఆ కోపం అనే ముళ్ళు వస్తే పెరిగితే గార్డెన్లో ఏం చేయాలి? తీసివేయాలి. గర్వం అనే ముళ్ళు వస్తే ఏం చేయాలి? దాంట్లో తీసివేయాలి. అమర్యాదగా మాట్లాడే ముళ్ళు వస్తే ఏం చేయాలి? రోజు వస్తాయి. స్వార్థం అనే ముళ్ళు వస్తే ఏం చేయాలి? తీసివేయాలి. ఈ ముళ్ళన్నీ పెరుగుతాయి. గార్డెన్ మంచిదే, కానీ ఆ ముళ్ళన్నీ పెరుగుతూ ఉంటాయి. ప్లస్ అందరు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ ముళ్ళని. ఇంకొకటి కూడా చాలా మాధుర్యమైన ఒక సంఘటన మనకు పరమ గీతంలో చెప్పబడినది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి సంఘంకి మధ్యలో ఉన్న ఆ సంబంధాన్ని వివరిస్తూ, ద్రాక్ష తోట మంచిగా పరిమళించింది, దాని సువాసన చక్కగా వస్తూ ఉన్నది, మరి మనం ఎంజాయ్ చేద్దాం రండి అని వరుడు పిలుపునిస్తూ ఉంటాడు వధువుకి. ఇక్కడ నేను చెప్పేది ఈ సంఘటన మరి 2వ అధ్యాయంలో 11, 12 వచనంలో నుండి ద్రాక్ష తోటలు పూసినాయి. 13 నుంచి చేద్దాం. అంజూరపు పక్వం అవుతున్నవి, ఆ ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి రమ్ము, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ఇక్కడ ఒకటి అడ్వైజ్ ఇస్తా ఉన్నాడు, ద్రాక్ష తోటను చెడుపు నక్కల్ని పట్టుకొనుడి, గుంట నక్కల్ని పట్టుకోండి. ఈ ద్రాక్ష తోట అన్ని మనం మెయింటైన్ చేస్తున్నాయి. ఏమైతాయి అంటే, గుంట నక్కలు ఏం చేస్తాయి? దాన్ని పాడు చేస్తాయి. అయితే ఇక్కడ ఏం అడ్వైజ్ ఇస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, ఓకే మీద ఆత్మీయ జీవితం, సంఘ జీవితం చాలా బ్యూటిఫుల్, పూత పూసింది, మంచి స్మెల్ వస్తున్నది, పరిమళిస్తున్నది, మంచి చక్కగా ఉన్నది. కానీ ఈ నక్కలు ఉన్నాయి చూడు, ఈ నక్కలు ఏం చేస్తున్నాయి? చెట్లను పాడు చేస్తాయి. కాబట్టి నక్కలని రానియకండి, దాన్ని నాకు హెల్ప్ చేయండి, ఆ నక్కలను క్యాచ్ చేయండి, పట్టుకుందాం రండి. ఏందో తెలుసా ఈ నక్కలు? కొత్త నిబంధన గ్రంథంకి మనం కంపేర్ చేస్తే సులువుగా చిక్కులు పెట్టే పాపములు. చిన్నదే ఉంటుంది కానీ ఆ కోపము, ఆ నక్క ఏం చేస్తుంది? ద్రాక్ష తోట మొత్తం ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. చూడండి, ఎన్నో దినాల నుండి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న ఒక సంబంధాన్ని ఒక్క అనరాని మాట మాట్లాడితే ఆ సంబంధం ఏమవుతుందండి? నెల రోజులు మంచిగా నేను కవిత మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను అనుకోండి, ఇద్దరం సహోదరుల మంచి రిలేషన్. నేను అన్నారు కానీ గమనండి పో అన్నాను అనుకో, అయిపోయింది. ఏమున్నది ఇంకా? కటీఫ్ కదా. సో చాలామంది నేను చెప్తా ఉంటాను కదా, బిర్యానీ మంచిగా వండి కొంచెమేమో అనుభవిస్తారు అందులో, అంతే. ఇక ఆ నక్క ఏం చేస్తుంది? గార్డెన్ అంతా
ఎందుకు లేదా ఆనందం మీ జీవితంలో, సంతోషంలో, సమాధానం, ఒక ఎగ్జుబరెన్స్ అండి. చూస్తేనే మాట్లాడబుద్ధి అవుతుంది. కొంతమందిని చూడండి అన్నా, ఏంది, ఆ, కొంతమందిని చూడంగానే అరే రండి తమ్ముడు రండి అంటే వాళ్ళని చూడంగానే ఆనందం కలుగుతుంది, పోయి మాట్లాడాలని అనిపిస్తుంది, సంతోషం కలుగుతుంది, అలాంటి చిరునవ్వు ఉబుకుతూ ఉంటుంది. సో అలాంటి ఒక జీవితంగా ఉండాలి. ఏం చేస్తూ ఉన్నాయంటే ఈ గుంట నక్కలు ఏం చేస్తున్నాయి అంటే ఇవి ఇంగ్లీష్లో ఏమున్నదంటే స్మాల్ ఫాక్సెస్ అని ఉన్నాయి. స్మాల్ ఫాక్సెస్, చిన్న నక్కలు. ఇవి బడే ఖతర్నాక్ నక్కలు. పెద్దయన్నా అక్కడ దొవ్వి ఏం చేస్తాయి, జర వండుకుంటాయి. ఈ చిన్న నక్కలు ఉన్నాయి చూడండి, ప్రతి దానిని ఈ నుంచి తవ్వుకుంటా మొదలు పెడితే ఆడ వరకు తవ్వుకుంటూ పోతుంది. ఏం చేయదు, ఖాళీ ఏది కనిపించిందో ఆడ తవ్వుకుంటా పోతూనే ఉంటాయి. ఈ చిన్న సులువుగా చిక్కులు పెట్టే పాపంలో అలాంటి డేంజరస్. సో మీరు గార్డెన్ని మెయింటైన్ చేయగలిగినారు. ఈరోజు మన సమ్మరీ ఏంది, మన స్పిరిచువల్ లైఫ్ అన్నది ఒక గార్డెన్ లాంటిది. దాన్ని ఏం చేయాలి, మెయింటైన్ చేయాలి. గుంట నక్కలని రానియొద్దు. ఒకవేళ కనుక అలా చేస్తే ఖచ్చితంగా, లేదు మీరు అలా మెయింటైన్ చేయాలి, గుంట నక్కలని రానిచ్చింది, సోమరుగా ఉన్నారు, వాళ్ళంతా పడిపోయింది, ముళ్ళ తప్పులు అన్నీ లేచినాయి. అయితే లాస్ట్కి ఏమవుతుందో తెలుసా, యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పిండు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వీళ్ళు ఏం చేస్తాడు, సోమరు వాళ్ళు ఏం చేసిండు, సోమరి ఇంకా కొంచెం పండుకుందాం, ఇంకా కొంచెం కునుకుదాము అని అంటే ఏమవుతుంది, ముండ్లు ఇంకా ఎక్కువైపోతుంది, దరిద్రత అని వస్తుంది. ఎట్లా వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్టు వస్తుంది, ఫుల్లీ ఎక్విప్డ్ వస్తాడు అన్నమాట. అంటే ఎట్లయినా మిమ్మల్ని లూటీ చేసుకొని పోతాడు, మీ సంతోషాన్ని తీసుకొని పోవడానికి. సో అలాంటి ఆత్మీయ దరిద్రత వచ్చి చాలామంది సంఘాలలో కూడా, సంసారంలో, ఆత్మీయ జీవితంలో ఆత్మఫలం లేదు. అలా గార్డెన్ మెయింటైన్ చేయకుంటే ఫలం ఫలిస్తారా, లేదు. వీళ్ళు కూడా ఏం చేసిండ్రు, గార్డెన్ అలా వదిలేసిండ్రు. వరుడు వస్తావా ప్రభు, లేట్ అవుతున్నది, ఏం చేస్తా నేను పండుకున్నా అని 5 మంది ఏం చేసిండ్రు, పండుకున్నారు. నూనె కూడా అయిపోయింది, వీళ్ళకి ఏమీ తెలియట్లేదు. దీపం కూడా ఆరిపోయింది. దీపం ఆరిపోయిందంటే నా లెక్క ప్రకారం సాక్ష్యం పోయింది. క్రైస్తవుడా అన్న క్రైస్తవ సాక్ష్యము పోయింది. మామూలుగా జీవిస్తూ ఉన్నారు, అయినా వారికి ఏం బాధ లేదు. నేను ఒక క్రైస్తవుని, ఇలా జీవించవచ్చా, ఇలాంటి పేరు సంపాదించుకోవచ్చా, ఇలా ఉండొచ్చా అన్నది ఏం లేదు, పండుకొని ఉన్నారు. ప్రభు రాకడ వచ్చింది, పిలిచిండు, వీళ్ళకి ఏమి మంచి నిద్రలు ఉన్నారు. వాళ్ళ దీపం ఎట్లా ఉన్నదో ఏం చూసుకోలే. వారి జీవితంలో ఎన్ని ముండ్లు మొలిచినాయో, కోపం ఉందో, గర్వం ఉందో, అసూయ ఉందో, ద్వేషం ఉందో, స్వార్థం ఉందో, ధనాపేక్ష ఉందో, ఇవన్నీ ఏం చూసుకోలే, అన్ని ముండ్లన్నీ మొలిచినాయి. మళ్ళీ ప్రభు వస్తే రెడీగా ఉన్నారా? అలాంటి గార్డెన్లోనికి ఎవరైనా వస్తారా? ముండ్లు గోడి ఇరిగిపోయి ఆడ ఉంటే గార్డెన్ రాడు ప్రభు. సో ఏం చేయలే, రెడీగా ఉన్నవారు వెళ్ళిపోయినరు, రెడీగా లేని వారు ఉండిపోయారు. సో మన జీవితం కూడా ఏమవుతుంది, దేవుడు ఇచ్చిన మంచి ఆత్మీయ జీవితం, దాన్ని పాడు చేసుకోకండి. ప్రాక్టీస్ చేసి చూడండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. నేను ఎంజాయ్ చేస్తున్నా, ప్రభు ఇచ్చిన నీళ్ళు త్రాగుతున్నా, నేను ఎంజాయ్ చేస్తున్నా, నాకు నిజంగా ఎంజాయ్మెంట్, మంచిగా ఫుల్ హ్యాపీగా ఉంటా, 24/7 మంచిగా ఆనందంగా ఉంటా. అప్పుడప్పుడు ఈ గుంట నక్కలు ఎక్కువైతాయి, పరేషాన్ చేస్తాయి, కానీ వెంటనే పట్టి ఏం చేయాలి, దాన్ని పీక వీసికి బయట ముందుగానే. నా పేరు శాంసన్, ఓకేనా? శాంసన్ ఏం చేసిండు తెలుసా, 300 నక్కల్ని పట్టుకొని తోకలు కట్టి వదిలేస్తున్నాయి. ఓకేనా? మీరు కూడా అట్లా కానీ నక్కలు ఏమన్నా వస్తే ఏం చేయాలి, వెంటనే దాన్ని గొంతు పట్టి తీసుకెళ్ళి బయటికి వేయాలి, గార్డెన్ని పాడు చేయనియదు. ఓకే వస్తాయి, అలాంటివి కొన్ని వస్తాయి,
కానీ వెంటనే మనం ఏం చేయాలి? ముండ్లు రావని చెప్పిండా? వస్తాయి. కానీ వెంటనే అవి చిన్నగా ఉన్నప్పుడు పీకితే ఏమవుతుంది? పెద్దగా వెంటనే ఏమవుతుంది? ఈజీగా పీకేయచ్చు. లేకపోతే అవి పెద్దగా అయినాయి అనుకో, పీకడము కష్టం. అది ప్రభు రాకడ సమయంలో పీకడం సులభమైన పని కాదు. సో అలాంటి జీవితం జీవించకండి, ప్రాక్టీస్ చేయండి. ప్రభు చెప్పాడు ప్రాక్టీస్ చేయండి. సో దినం బైబిల్ చదవండి, పరిశుద్ధాత్మలో ఆనందించండి, ప్రభులో ఆనందించి చూడండి. ఆ ఆనందం దినదినము ఎక్కువవుతుంది. మనం ప్రార్థన చేసుకుందామండి.